రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఇటీవల కర్ణాటకలో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నారాయణపూర్ డ్యాముల నుంచి నీటి విడుదలతో జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరద కొనసాగుతుండడంతో 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 50,000 ఉండగా అవుట్ఫ్లో 52,346 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 3,018.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.130 మీటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక జూరాల గేట్లను ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలకళతో వెలిగిపోతుంది. రైట్ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశానుసారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని, రైతుని రాజు చేయటమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆత్మకూర్, అమరచింత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ఇటీవల కర్ణాటకలో మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాముల నుంచి నీటి విడుదలతో జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వరద కొనసాగుతుండడంతో 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 50,000 ఉండగా అవుట్ఫ్లో 52,346 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 318.130 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల గేట్లను ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం ఇప్పుడు జలకళతో సంతరించుకుంది. మంత్రి వాకటి శ్రీహరి ఆదేశానుసారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజు ప్రభుత్వం అని, అన్ని రైతుల్ని కూడా ఇక రైతును రాజు చేయటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆత్మకూరు, అమరచింత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో నీళ్లు కాలువ వదిలినందుకు రైతులు సంతోషపడుతున్నారు. వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయంగా జరుగుతుంది. ముందు కూడా ఈ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ సక్రమంగా ఉపయోగించుకుంటే ఈ లోకల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది. అన్ని కిందికే వెళ్ళిపోతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు నీళ్ళని తనిఖీ చేసుకుంటూ ఇస్తే బాగుంటుందని నాకు. కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే చెప్పిందో రైతులకు 500 బోనస్ కూడా ప్రతిసారి అది నిరంతర ప్రక్రియ, అది ప్రతిసారి ఇస్తుంది. దానికి ఎలాంటి రైతులు అధైర్యపడవద్దు, బోనస్ రాదనే ఆలోచన మర్చిపోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బోనస్ రైతులకు ఇస్తుంది. ఇది మా ఇంతకు కూడా గతంలో మనకు నీళ్లు అక్కడ వనపర్తి వాళ్ళు మంత్రివర్యులు ఉంటుండ్రు కాబట్టి మనకు చాలా ఇబ్బంది ఉంటుండే. ఈసారి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారే మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మనకు ఆ అవకాశం ఇంకా బాగుంటది. మనకు ఆరుతడి పంట అనేది ఉండదు. మనకు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉండదు. ఖచ్చితంగా మనకు 2 పంటల నీళ్లు వదిలేటట్లు శ్రీహరణ కృషి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి రైతులకు నీళ్లు వదలడం జరిగింది. ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ. రైతులను ఎప్పుడు వెన్నంటూ ఉండి రైతులకు సరి అయిన సమయంలో నీళ్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ అన్ని కూడా సకాలంలో అందించిన కాంగ్రెస్ పార్టీకి రైతుల తరఫున
కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు.